నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడిచిన 2 సంవత్సరాల్లో సీఎం చంద్రబాబు సహాయ సహకారాలతో 613 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్రకటించారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడుతూ ఇటీవల నెల్లూరు రూరల్లో 27 కోట్ల రూపాయల వ్యయంతో 240 అభివృద్ధి పనులను ప్రారంభించామని, వాటిని 60 రోజుల్లో పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీ స్థానిక పడారుపల్లిలో ప్రారంభిస్తామన్నారు. నెల్లూరు రూరల్ అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరగబోతున్న పూర్తయిన అభివృద్ధి పనులు అక్షరాల 613 కోట్ల రూపాయలు. 613 కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ విభాగాల కింద పూర్తి చేసుకున్న పనులు కొన్ని, జరుగుతున్న పనులు కొన్ని, టెండర్లు పిలిచి జరగబోతున్న పనులు కొన్ని, అన్నీ కలగలిపి అక్షరాల 613 కోట్ల రూపాయలు. అదేవిధంగా గత సంవత్సరం ఏ విధంగా 42 కోట్ల రూపాయల వ్యయంతో 339 పనులు ఒకే రోజు శంకుస్థాపనలు చేసి 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట ఇచ్చి 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించాము. అదే రీతిలో 2వ సంవత్సరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పరిధిలో సామాన్య, మధ్యతరగతి, పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కనీసపాటి వసతుల కల్పన కోసం 240 అభివృద్ధి పనులు 27 కోట్ల రూపాయలు. మొదటి సంవత్సరం 339 పనులు ఏదైతే 42 కోట్లతో రికార్డు స్థాయిలో 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించాము. 2వ సంవత్సరం కూడా అక్షరాల 27 కోట్ల రూపాయల వ్యయంతో 240 అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకుని, ఆనాడు నేను ఊర్లో లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు శంకుస్థాపనలు చేశారు. అవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తయినాయి. ఆ 60 రోజుల్లో పూర్తయినటువంటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఈ నెల 22వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్ పడారుపల్లిలో జరగబోతుంది. చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాలు దాటకముందే అక్షరాల 613 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని టెండర్లు ఇచ్చిన పనులు. కానీ ఇక్కడితో అభివృద్ధి ఆగదు. రాబోయే 3 సంవత్సరాల్లో మరింత ఉత్సాహంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లాలో ఉన్న 2 మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు అడుగడుగున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధి పనికి తన సొంతంగా భావించి సహకరిస్తున్నటువంటి వేదా రవిచంద్ర గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారు, వీరందరి సహాయ సహకారాలతో ఈ అభివృద్ధి రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా సాగుతుంది. ఇన్ని అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత విస్తృతంగా వేగవంతంగా జరుగుతున్నాయంటే దీనికి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పాటు ఎక్కడికక్కడ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజు కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఎక్కడికక్కడ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ పూర్తిగా అండగా నిలబడబట్టే తాము తమ సొంతానికి ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఏ విధంగా కష్టం చేస్తారో ఆ విధంగా 10 మంది ప్రజలకు మేలు చేసేదానికి ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ, అనుబంధ సంఘాల అధ్యక్షులు కానీ, సీనియర్ నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ వీరందరూ కూడా తమ బుధ స్కంధాల మీద ఆ బాధ్యత వేసుకుని కాంట్రాక్టర్లకి, అధికారులకి అడుగడుగున సహకరించబట్టే సాధ్యమైంది. ప్రజల సహకారం కూడా ఎంతో ముఖ్యం. నాకు నమ్మకం, అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములు చేస్తే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుందని. అందుకే ఆనాడు
ఏనాడు ప్రతిరోజు ఎక్కడికక్కడ అభివృద్ధి పనుల విషయంలో ప్రజల చేత శంకుస్థాపనలు చేయిస్తాము. నేను కానీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ అతిథులుగా పాల్గొంటాం తప్ప స్థానిక ప్రజల చేత శంకుస్థాపనలు చేస్తాం. ఆ యొక్క ఒరవడిని కొనసాగిస్తూ 22వ తారీఖు కూడా ఒకేసారి 22వ తారీఖు ఉదయం 10 గంటలకి ఒకేసారి 240 చోట్ల 22వ తారీఖు ఉదయం 10 గంటలకి ఒకేసారి 240 చోట్ల 240 చోట్ల మొత్తం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఎక్కడికక్కడ ప్రారంభోత్సవం చేస్తారు. ప్రధాన ప్రారంభోత్సవం ముఖ్య అతిథి పాల్గొనే ప్రారంభోత్సవం ఉదయం 10 గంటలకి 23వ డివిజన్ పడారిపల్లిలో సాగుతుంది. దాంట్లో జరుగుతుంది. దాంట్లో అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొంటారు. నగర మేయర్ దేవరకొండ సుజాత గారు, ఇద్దరు డిప్యూటీ మేయర్లు అటు రూప్కుమార్ యాదవ్, అదేవిధంగా మరో డిప్యూటీ మేయర్ తహసీన్ ఇద్దరు కూడా పాల్గొంటారు. ఎక్కడికక్కడ కోలాహలంగా ఒక పండగ వాతావరణంలో ప్రజల భాగస్వామ్యంతో ప్రజల చేత ఆ యొక్క కార్యక్రమం ఒక జాతరని తలపించే రీతిలో, ఒక ప్రజా జాతరని తలపించే రీతిలో గతంలో ఏ విధంగా సాగాయో ఆ విధంగా సాగుతాయి. కాబట్టి అందరూ కూడా ప్రియ పత్రికా విలేకరులు అందరూ కూడా సహకరించాలని, ఆ యొక్క అధికారులు కూడా ఎక్కడికక్కడ ప్రోత్సాహంగా అన్ని రకాల కూడా ప్రోత్సాహ కార్యక్రమాలు ఉంటాయని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఇంకా ఎందుకంటే రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే. కారణం ఏంటంటే వ్యక్తిగతంగా నాకు సెంటిమెంట్. 1కి 3 సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీలతో ఎమ్మెల్యే గెలిపించినటువంటి ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కష్టం, నాయకుల కష్టం. అదేవిధంగా ఏదైతే రూరల్ నియోజకవర్గంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు నివసించే కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఒక నెల్లూరు జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా బిడ్డల చదువుల కోసం, చిన్న వ్యాపారాల కోసం, పెద్ద వ్యాపారాల కోసం అనేక వేల మంది నెల్లూరు నగరానికి వచ్చి వారందరూ కూడా ఇళ్ళు కట్టుకోవాలన్నా, ఇళ్ళు బాడుకు దొరకాలన్నా కాస్త తక్కువ ధరకి రూరల్లో దొరుకుతాయి. కాబట్టి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి. వాటి కోసం ఇంకా కూడా నిధులు సాధించాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి కోసం కూడా ఒక ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసాం. రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే అభివృద్ధి సంబంధించి మరో ముఖ్యమైనటువంటి శుభవార్త కూడా మీకు చెప్పేదానికి మీ శాసనసభ్యుడిగా, మీ కోటమిరెడ్డి సీతారెడ్డిగా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తాను. అదేవిధంగా ఆ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గారితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి గారితో పాటు జిల్లా కలెక్టర్ గారు హిమాంశు శుక్లా గారు, నగర కమిషనర్ నందన్ అభిలేష్ గారు, ఎందుకంటే ఇందాకటి వరకు కూడా రాజకీయ నాయకత్వ పరంగా చెప్పా, కానీ అధికారుల పరంగా అందరూ సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు, నగర కమిషనర్ గారు ప్రత్యేకంగా సహకరిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. వారు కూడా దీంట్లో అతిథులుగా పాల్గొంటారు. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, JNT రోడ్, సుళ్లూరుపేట. Finally, Lord, please subscribe to N3 TV.